హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నర్సరా పలుకులు. ఈరోజు నర్సరా పలుకులు మనం టాలీవుడ్ అప్డేట్స్, మూవీ రిలీజెస్, షూటింగ్ గురించి తెలుసుకుందాం. ముందుగా వచ్చి ఓజీ, దే కాల్ హిమ్ ఓజీ, ఒరిజినల్ గ్యాంగ్స్టర్. పవన్ కళ్యాణ్ గారు సుజిత్ డైరెక్షన్లో చేస్తున్న మూవీ. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ గారి నుంచి వస్తున్న డైరెక్ట్ తెలుగు సినిమా. అలానే డివి దాని ఎంటర్టైన్మెంట్ పతాకంపై తమన్ ఎస్ మ్యూజికల్ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటిస్తున్న సినిమా ఓజీ. మొన్న సెప్టెంబర్ 25న రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్తో వరల్డ్ వైడ్గా హిట్ టాక్ తెచ్చుకొని ఫెంటాస్టిక్ రన్ పూర్తి చేసుకుంది. మొదటి రోజు వరల్డ్ వైడ్గా ఈ సినిమా 154 కోట్లు వసూలు చేసింది. 256 crores గ్రాస్, 98 crores షేర్ కలెక్ట్ చేసి క్లీన్ హిట్గా నిలిచే అవకాశం కనిపిస్తుంది. తర్వాత వచ్చి తమ మాడాకు మాన్స్టర్ వర్స్ నుంచి వస్తున్న కొత్త సినిమా తమ్మ. ఈరోజు ఈ సినిమా ఒక అప్డేట్స్ వచ్చి కొత్తగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చాలా బాగుంది. స్త్రీ రిఫరెన్స్, బైడియా రిఫరెన్స్ ఉన్నాయి. ఇందులో వ్యాంపైర్ వర్సెస్ వేర్వెల్ఫ్ చూస్తే అచ్చం వ్యాన్ హెల్సింగ్ సినిమా గుర్తొచ్చింది. ఈ యూనివర్స్ కూడా ఎలా ఉంటుందో చూడాలని. తర్వాత వచ్చి అవతార్ ఫైర్ అండ్ యాష్ కొత్త ట్రైలర్ రిలీజ్ అయింది. జేమ్స్ కెమెరాన్ దర్శకత్వంలో వస్తున్న హాలీవుడ్ ప్రెస్టీజియస్ మూవీ లేటెస్ట్ అవతార్ ఫైర్ అండ్ యాష్. అవతార్ సిరీస్ వస్తున్న మూడో సినిమా. ఈ సిరీస్ లో ముందు వచ్చిన హాలీవుడ్ సినిమాలు ఇండస్ట్రీ హిట్ తో పాటు వరల్డ్ వైడ్ గా నెంబర్ 1 హైయెస్ట్ గ్రాసింగ్ సినిమాలుగా నిలిచాయి. జేమ్స్ కెమెరాన్ దర్శకత్వం, చాలా అద్భుతంగా యాక్టింగ్, జోయి జాల్దానా, కేట్ విన్స్లెట్ వంటి తదితరులు మూడో భాగం కూడా సిగోని సినిమాలో నటించి వాళ్ళ అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో సినిమాని ఇంకో స్థాయిలో ఉంచారని చెప్పాలి. కెమెరూన్ నుంచి వస్తున్న ఈ మధ్యన అవతార్ ఫైర్ అండ్ యాష్ ట్రైలర్ 2 రిలీజ్ అయింది. ఆ ట్రైలర్ 2 బ్రేక్ డౌన్ ని త్వరగా ఫినిష్ చేస్తాను. తర్వాత వచ్చి కాంతారా చాప్టర్ 1 ఈ లెజెండ్ సినిమా ఒక ట్రైలర్ ని దర్శకత్వం రిలీజ్ చేశారు. చాలా అద్భుతంగా ఉంది. ఇందులో కాంతారా రిషబ్ శెట్టి, రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంటే గుల్షన్ దేవయ్య విలన్గా, అలానే కాంతారాలో నటిస్తున్నారు. కిషోర్, వేణుస్వామి వంటి వాళ్ళు మళ్ళీ ఇదే సినిమాలో ఉన్నారు. అట్లనే ఆయనతో పాటు శ్రీనాథ్ జయరామ్ కూడా ఈ సినిమాలో కీ రోల్లో నటిస్తున్నారు. ఇలా భారీ తారాగణంతో హై బడ్జెట్తో కాంతారా సినిమా రిలీజ్ అవుతుంది. ట్రైలర్ కూడా ఆసక్తికరంగా ఉండటంతో తెలుగు స్టేట్స్లో భారీ మొత్తానికి చాలా పెద్ద స్థాయిలో ఒక డైరెక్ట్ తెలుగు సినిమా రేంజ్లో దీన్ని రిలీజ్ చేస్తున్నారు. రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా ఎలా ఆడుతుందో అనేది చూసి ఆగాల్సిందే. సో వెయిట్ అండ్ వాచ్. తర్వాత మూవీ వచ్చి ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్. ఈ మొన్నే ట్రైలర్ని రిలీజ్ చేశారు. ట్రైలర్ అద్భుతంగా ఉంది. అలానే కొత్త న్యూస్ ప్రకారం డిసెంబర్ 5 కాకుండా జనవరికి ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించి జనవరి 9న కొత్త పోస్టర్ని రిలీజ్ చేశారు. హారర్ బ్యాక్డ్రాప్లో మారుతి స్టైల్ ఈ సినిమా ఉండబోతుంది. సో వెయిట్ అండ్ వాచ్. ఈ సినిమాతో మళ్ళీ ప్రభాస్ బాక్స్ ఆఫీస్ని సాధిస్తారేమో చూద్దాం. ఈ ట్రైలర్ కూడా బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాను. తర్వాత మూవీ వచ్చి న్యాచురల్ స్టార్ నటిస్తున్న ప్యారడైజ్. ఇందులో వచ్చి ఈ మధ్యనే ఫస్ట్ టీజర్ రిలీజ్ అయింది. దాంతోపాటు మన నాని పుట్టినరోజు సందర్భంగా 2 పోస్టర్లు రిలీజ్ చేశారు. అందులో హీరో క్యారెక్టర్ రిలీజ్ చేస్తూ జడాన్ని రిలీజ్ చేశారు. ఆ తర్వాత మోహన్ బాబు క్యారెక్టర్ ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ని కూడా రిలీజ్ చేశారు. అందులో మోహన్ బాబు కత్తి పట్టుకుని షర్ట్లెస్ లేకుండా ఉంటూ ఒక ఫోజ్ ఉంటుంది. ఆ క్యారెక్టర్ పేరు వచ్చి సికంజీ మాలిక్. ఇదే మోహన్ బాబు ఫస్ట్ లుక్ పోస్టర్. తర్వాత వచ్చి చిరంజీవిగా నటిస్తున్న ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు. ఈ సినిమా అప్డేట్స్ వచ్చి ఈ సినిమా షూటింగ్ అనేది శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే ఒక సాంగ్ అనేది కంప్లీట్ చేశారు. అనిల్ రావుపూరి దర్శకత్వంలో నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా హీరో విక్టరీ వెంకటేష్ గారు ఒక హీరోలో పోషిస్తున్నారు. ఇంతకు మించి అప్డేట్స్ ఇంకా రాలేదు. కానీ వస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా కూడా సంక్రాంతికి కానీ లేదంటే తర్వాత కానీ సమ్మర్కి రిలీజ్ చేసే అవకాశం ఉంది. తర్వాత వచ్చి అఖండ 2. నందమూరి బాలకృష్ణ నడుస్తున్న సినిమా అఖండ 2. అఖండ 2 బాలయ్యబాబు కెరీర్లోనే అతిపెద్ద హిట్ సినిమాగా చెప్పాలి. దానికి సీక్వెల్గా వస్తున్న సినిమా అఖండ 2.
ఈ సెప్టెంబర్కి ఓజీతో పాటు రావాల్సిన సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్పోన్ అయి డిసెంబర్న రిలీజ్ కాబోతుందని మొన్న అధికారికంగా బాలయ్య ప్రకటించారు. ఈ సినిమా టీజర్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇందులో డబుల్ షేర్స్తో మళ్ళీ బాలయ్య బాబు నటిస్తూ మళ్ళీ ఏ స్థాయిలో నటిస్తారనేది వేచి ఉండాలి. తర్వాత వచ్చి పెద్ది. రామ్ చరణ్ 18 ఏళ్ళు కంప్లీట్ చేసిన సందర్భంగా రామ్ చరణ్ పెద్ది నుంచి ఫస్ట్ లుక్ కోసం రిలీజ్ చేశారు. తర్వాత వచ్చి నేషనల్ ఫిలిం అవార్డ్స్. ఈసారి జాతీయ అవార్డుగా ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్కి, ఉత్తమ నటుడిగా రాణి ముఖర్జీకి, మరి ఉత్తమ నటుడిగా వివేక్ ఓబరాయ్కి వచ్చింది. అలానే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీతగా మోహన్ లాల్కి ఈ అవార్డు గ్రహించారు. అలానే తెలుగు నుంచి భగవంత్ కేసరికి ఉత్తమ ఫీచర్ ఫిలింగా, ఉత్తమ ప్రొడక్షన్ వాల్యూస్గా 2 అవార్డులు వచ్చాయి. అలానే జవాన్ సినిమాలో పాట పైన శిల్పారావు కూడా ఉత్తమ సింగర్గా నేషనల్ అవార్డు వచ్చింది.